Hello, pizza. Good morning, sir. Order, please. One chicken pizza with extra cheese. Anything else, sir? No, nothing. Address, please. Medipatnam, Ayodhya Apartments, door number 109. Thank you, sir. హలో రే విక్కీ ఎక్కడున్నావురా? పనిలో ఉన్నా చెప్పురా. మామ నాకు 10,000 అవసరం ఉన్నాయిరా, కాస్త అరేంజ్ చేయగలుగుతావా? అరే ఆల్రెడీ నేనే అప్పుల్లో ఉన్నా, నీకేమిస్తారా? మామ చూడు మామ. అరే మళ్ళీ కాల్ చేస్తారా, పనిలో ఉన్నా. సరే. సార్ సార్ పిజ్జా సార్. పిజ్జా చూడు, వాడెవడో నాకు తెలియదు, అంతకంటే నువ్వెవరో నాకు తెలియదు. ఏదో పిజ్జా డెలివరీ కోసం వచ్చా. ప్లీజ్ అరవకు. అరవవు కదా? చూడు, ఇది ఇక్కడికే వదిలేద్దాం. అక్కడ డబ్బు ఉంది, నువ్వు సగం నేను సగం తీసేసుకుందాం, ఓకే? నీకు నాకు సంబంధం లేదు, అతను మా రిలేటివ్. చూడడానికి నేను మా హస్బెండ్ వచ్చాం, ఆయన వచ్చేస్తున్నారు. చూడు,
నువ్వు ఒప్పుకోపోతే నిన్ను మీ హస్బెండ్ని ఇద్దరిని చంపేస్తా. నువ్వు ఒప్పుకుంటే ఈ డబ్బు మీ ఆయన ఆస్తి అన్నీ నీవే. ఆలోచించుకో. ప్రపంచంలో ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఉంది, అలాగే వాడికి కూడా. కానీ డబ్బుకు లేదు. చెప్పింది గుర్తుందిగా? లోపలికి రండి. ఎక్కడున్నాడు వీడు? ఏమైంది? అతను మా హస్బెండ్ చంపేస్తున్నాడు. ఎవడరా నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? నీకు ఇక్కడ పని ఏంట్రా? అది కాదు సార్, నేను కాదు సార్, నేను కాదు సార్, అది కాదు సార్. ఇక్కడ ఆల్రెడీ చూడు, ఇన్ని రోజులు ఓపిక పట్టా, ఇంకా నా వల్ల కాదు. నేను అది ఆలోచిస్తున్నా. ఎంత ట్రై చేసినా బావ మాత్రం తన పేరు మీద ఆస్తి నీ పేరు మీద రాయట్లేదు. మరెలా? బావ చేస్తే ఆస్తి నీదే కదా. అంటే మనీ కోసం చంపేస్తామా? మనకి మనీ బానిస కావాలి, కానీ మనమే మనకి బానిస కాకూడదు. మనం చంపేద్దామా? లేదు, పిజ్జా ఆర్డర్ చేద్దాం. సార్ పిజ్జా. అక్కడ డబ్బు ఉంది, నువ్వు సగం నేను సగం తీసేసుకుందాం. ఓకే ఓకే. అతను మా హస్బెండ్ చంపేస్తున్నాడు. అది కాదు సార్, నేను కాదు సార్, నేను కాదు సార్.